సార్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తల్లో నిలుస్తున్న అంశం ఇది. అంటే వీళ్ళు ఎన్నో పద్ధతుల ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ చేయడం, లేకుంటే చైల్డ్ ట్రాఫికింగ్ వీటన్నిటి ద్వారా ఫేమస్ అవ్వడం చూసాం. అంటే వార్తల్లో నిలవడం చూసాం. ఇప్పుడు వీళ్ళ ఫెర్టిలిటీ సెంటర్‌కి సంబంధించి ఇంకొంత వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే సార్ వీళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు. వీళ్ళ క్లినిక్‌లో నరబలులు ఇస్తారు అంటూ కొన్ని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది? ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌గా ఏం జరుగుతుంది అసలు? డాక్టర్‌గా ఉండి క్షుద్ర పూజలు చేయడం ఏంటి? నిజంగా క్షుద్ర పూజలు చేస్తారా? మరి పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఎంటైర్‌గా ఏం జరిగింది సార్ ఇష్యూకి సంబంధించి? మనకి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్లో వీళ్ళ క్లినిక్ మీద పోలీసులు దాడి చేశారు. ముఖ్యంగా రష్మి పెరుమాల్ డీసీపీ నార్త్ జోన్ ఆమె ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. దీంట్లో అరెస్టులు కూడా ఇప్పటి వరకు ఏంటంటే డాక్టర్ అట్లూరి నమ్రత, ఆమె పేరు పచ్చిపాల నమ్రత అని కూడా ఉంటుంది. ఆమెకి 64 ఏళ్ళు, ఆమె కొడుకు పచ్చిపాల జయకృష్ణ 25 ఏళ్ళు, దాని తర్వాత కళ్యాణి అచ్యుతమ్మ 40 ఏళ్ళు, గొలమందల చెన్నారావు ఎంబ్రాయలజిస్ట్ ఆయన, అట్లాగే అనస్థీసిస్ట్ గాంధీ హాస్పిటల్లో ఉండే డాక్టర్ సదానందం, ఇలాంటి వాళ్ళందరినీ కూడా దాదాపు 8 మందిని గోపాలపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఈ రోజు జరిగిన పరిణామాలు కొన్ని జరిగాయి. అందులో ప్రధానంగా ఏంటంటే గోపాలపురం పోలీస్ స్టేషన్లు ఈ అట్లూరి నమ్రతని ఇంకొంతమందిని 5 రోజుల కస్టడీకి కోర్టు నుంచి తీసుకున్నారు. ఈమెను ఇంకా లోతుగా విచారించే అవకాశం జరుగుతుంది. ముందుగా ఈ స్కామ్ కొంత బ్రీఫ్ గా చెప్పి క్షుద్ర పూజల విషయానికి పోతాం. ఈ స్కామ్ ఏంటంటే బేసిక్ గా రాజస్థానీ కపులు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు సికింద్రాబాద్ లో ఉండే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి ఐవీఎఫ్ టెస్ట్, వాళ్ళు వచ్చింది దేనికంటే ఐవీఎఫ్ ద్వారా, అంటే ఈమె అండము అతని వీర్యము తీసి బయట కలిపి దాన్ని మళ్ళీ గర్భంలోకి పెట్టడం అనే మెథడ్ ద్వారా బిడ్డని కనుక్కోవాలని వాళ్ళు వచ్చారు. వీళ్ళు అవన్నీ టెస్ట్లు అవన్నీ జరిపి మీకిద్దరికి కూడా అటువంటి బిడ్డ పుట్టే అవకాశం లేదు, అందుకని సరోగసి ద్వారా మీకు బిడ్డ పుట్టిస్తాము అని చెప్పి అతని వీర్యాన్ని తీసుకొని వేరే గర్భంలో, వేరే మహిళా గర్భంలోకి దాన్ని ప్రవేశపెట్టి, సో అలాగా ఆమె బిడ్డని కనిస్తుంది అని చెప్పి వీళ్ళకి చెప్పారు. నమ్మబలికి విడతల వారిగా దాదాపు 40 లక్షలు కలెక్ట్ చేశారు. సో దీనికి ఏం చేశారంటే వీళ్ళకి ఏజెంట్లు ఉంటారు ప్రతి చోట. ఒక అస్సాం కప్పులు, వాళ్ళు పేదలు, మైగ్రేటెడ్ లేబరు, వాళ్ళు బిడ్డొద్దు అనుకున్నారు కానీ వాళ్ళు సరైన కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఫాలో కాకపోవడం వల్ల ప్రెగ్నెంట్ అయిపోయింది. ఈ ప్రెగ్నెన్సీని తీసుకోవడానికి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఈ సృష్టి ఏజెంట్ ఉన్నాడు అక్కడ. అతను మీరెందుకు అబార్షన్ చేయించుకుంటారు, మీరు కానీ ఇంకా 9 నెలలు కానీ బిడ్డను మోసి కంటే నేను 90,000 మీకు ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. దాంతో వాళ్ళు ఇదేదో బాగానే ఉందిలే అనుకొని, ఎందుకంటే వాళ్ళు పేదలు కాబట్టి డబ్బులు 90,000 వస్తుందంటే మంచిదే అనుకొని వాళ్ళు బిడ్డను కానీ ఇతనికి ఇచ్చారు. కరెక్ట్ గా ఈ టైమింగ్ కూడా సూట్ అయ్యేసరికి రాజస్థానీ కపుల్ని పిలిచి మీ సర్గేసి ఓకే అయిందని చెప్పి బిడ్డని చేతిలో పెట్టారు. సో మగబిడ్డ, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ డిఎన్ఏ అది చేద్దాం అనుకున్నారు కానీ వీళ్ళు అది ఇప్పుడు డేంజర్, బిడ్డకి డిఎన్ఏ ఈ వయసులో చేయకూడదు ఏదో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించేశారు. సో పంపించినాక వీళ్ళకి మామూలుగా పీడియాట్రిక్ సెంటర్ తీసుకెళ్లి డాక్టర్ని కలిశారు. వాళ్ళు ఇదంతా చెప్పారు వాళ్ళకి. సో డాక్టరు ఇదేదో ఉంది, డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయకూడదు, చేయొచ్చు అని చెప్పాడు ఆయన. సో చేయిస్తే ఇతని వీర్యం కాదు, డిఎన్ఏ మ్యాచ్ కాలేదు బిడ్డకి ఇతనికి. సో ఏదో మోసం జరిగిందని చెప్పి వాళ్ళ సృష్టికి వచ్చి నిలదీసి వాళ్ళతో మాట్లాడితే వీళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కూడా బెదిరించారని చెప్తున్నారు. అందులో వీళ్ళ బంధువు ఒక లాయర్ ఉన్నాడు, అతను కూడా మీ మీద కేసు పెడతాం, మీద సరోగసి అనేది ఇండియాలో లేదు, మీరు సరోగసి ద్వారా పెట్టిన కనుకుంటే మీరు కూడా జైలుకి వెళ్తారని భయపెట్టారు. కానీ వాళ్ళు భయపడకుండా ఇదేదో పెద్ద మోసంగా ఉన్నట్టు ఉందని చెప్పి వాళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో గోపాలపురం పోలీసులు రంగంలో దిగారు. రంగంలో దిగినప్పుడు మొదట ఏమనుకున్నారంటే ఇతని వీర్యం బదులు వేరే వాళ్ళ వీర్యం ఆమెకి ఎక్కించి బిడ్డ పుట్టించారనే వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ స్కామ్ వచ్చింది. దీంతో పాటు ఇండియన్ స్పెర్మ్ టెక్ కంపెనీ ఒకటి ఉంది, వాళ్ళకి వీళ్ళకి కూడా టైఅప్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది భిక్షగాలు కావచ్చు, లేకపోతే కొంతమంది కూలీలు కావచ్చు, వాళ్ళకి కొంత మినిమల్ డబ్బులు 2,000 నుంచి 4,000 ఇచ్చేసి
వాళ్ళకి బీర్లు బిర్యానీలు తీసిచ్చి ఒక రూమ్ లో పోర్ను ఆ, వేసి ఆ పోర్ను చూస్తున్నప్పుడు వీర్యం తీసిమని వాళ్ళకి మాస్టర్ బేట్ చేసుకుని వీర్యము వీళ్ళకి తీసిస్తున్నారు. అట్లా ఆ వీర్యాన్ని వీళ్ళు వేరే వాళ్ళు ఇలాగ ఎవరైనా ఐవీఎఫ్ కోసం వచ్చినప్పుడు భర్త వీర్య కణాలు శుక్ల కణాలు ఉంటాయి, దాంట్లో కానీ బిడ్డను పుట్టించే వ్యవహారం లేనప్పుడు ఆ, వాళ్ళని నమ్మించి ఈ భిక్షగాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి చేస్తున్నారు. అది ఒక మెథడ్. రెండో మెథడ్ హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే బేబీస్ ని ఎవరి దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ ని డబ్బులు ఇచ్చి బేబీని కొనడం, లేదు హాస్పిటల్లో బేబీల్ని దొంగిలించడం. ఇలాంటి స్కాములు వీళ్ళు చేస్తున్నట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఇంకొక విషయం అంటే ఈ సృష్టి క్లినిక్ 1998లో స్టార్ట్ అయింది సికింద్రాబాద్ లో. అయితే 2021లో హెల్త్ డిపార్ట్మెంట్ సరిగ్గా వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు లైసెన్స్ సంబంధించి అని క్యాన్సిల్ చేశారు. రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే వేరే బిల్డింగ్ మారి ఆ బిల్డింగ్ లో రెసిడెన్షియల్ అని చెప్పి పర్మిషన్ తీసుకొని వీళ్ళు లోపల సైలెంట్ గా ఇది నడుపుతున్నట్టుగా వీళ్ళ దృష్టికి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ అనేక కేసులు వీళ్ళ మీద పెట్టారు. ఒకటి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు, తర్వాత లైసెన్స్ లేకుండా క్లినిక్ నడపడం, అట్లాగే సరగసి రెగ్యులేషన్ యాక్ట్ ఉంది 2021 కింద. అంటే కమర్షియల్ సరగసి ఇండియాలో బ్యాన్ అన్నమాట. అంటే డబ్బులు తీసుకొని నేను వేరే వాళ్ళకి బిడ్డను కనిస్తాను అని ఎవరైనా మహిళ చెప్పడానికి లేదన్నమాట. దాని బదులు అల్ట్రూస్టిక్ సరగసి అనేది ఉంది. అంటే ఎవరైనా బంధువులు అమ్మాయి బిడ్డని కనివ్వచ్చు, ఇవ్వాలి. దానికి కూడా ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయి ఉండాలి, ఒక బిడ్డ పుట్టుండాలి, ఏజ్ లిమిటేషన్ కూడా ఉంది. ఇవన్నీ చూసుకొని ఆ చట్ట పరిధిలో బంధువుల అమ్మ బిడ్డని కని ఉండాలి. ఈ బిడ్డని ఎవరైతే కోరుకుంటున్నారో ఆ స్త్రీ కూడా ఆల్రెడీ ట్రై చేసి ఉండాలి, బిడ్డ పుట్టకపోయే పరిస్థితులు ఉండాలి. అంటే అన్ని పరిస్థితులు ఉండి బిడ్డని కనే శక్తి కూడా ఉన్నప్పుడు సరగేసి మళ్ళీ పనిచేయదు అనమాట, చేయకూడదు అనమాట. ఇలాగ అనేక కండిషన్లు పెట్టారు. అందుకనే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ దుబాయ్లోనూ తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టుకొని సరగేసి ద్వారా కనుక్కొని వాళ్ళు వస్తున్నారు అనమాట. మనకి ఇది ఎక్కువ జరుగుతుంది. సో అలాగా ఇప్పుడు సరగసి కింద కూడా ఇదైంది. ఇప్పుడు రాజస్థానీ కపుల్ని కూడా నిజానికి అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు బాధితులుగా ట్రీట్ చేస్తున్నారు. మరోవైపు అస్సాం కపుల్ని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ వాళ్ళైతే మాకు ఈ బిడ్డ వద్దని చెప్పేశారు. సో ఇప్పుడు ఆ బిడ్డని ఏం చేయాలో తెలియక అనాథగా ఆ బిడ్డ మిగిలిపోయాడు. ఆ బిడ్డను తీసుకెళ్లి ఎక్కడో ఒక అనాథ శరణాలయంలో చేర్చారు పోలీసులు. సో ఇది బేసిక్ గా జరిగిందనమాట. దీని తర్వాత హాస్పిటల్లో ఈ రష్మి పెరుమాల్ డీసీపీ ఆధ్వర్యంలో దాడి చేసినప్పుడు మొత్తం 400 ఫైల్స్ దొరికాయి. అందులో 200 కపుల్స్ ఇలాగా చేసుకున్నట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చింది. ఈ 200 కపుల్స్ లో కూడా చాలా మంది మోసపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడేదానికి డీసీపీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. అయితే వాళ్ళు చాలా మంది ఇదంతా మళ్ళీ కేసులు అవుతాయి, మనం కూడా జైలుకి పోతామని కానీ, లేకపోతే ఇదంతా పబ్లిక్ అవుతుంది, పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరగాలి అని చాలా మంది స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్లు, మేము రాలేదు, మేము ఊరికే కన్సల్టెన్సీ కోసం వచ్చామంటే మేమేం చేసుకోలేదని కూడా కొంతమంది చెప్తున్నట్టుగా అర్థమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎందుకంటే ఈ సృష్టి సెంటర్ అనేక బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా హైదరాబాద్ లో కొండాపూర్ ఉంది, కూకట్పల్లి ఉంది, అట్లాగే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కలకత్తా, ఒడిస్సా, ఇలాగా 6 రాష్ట్రాల్లో వీళ్ళ బ్రాంచెస్ విస్తరించినట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు ఒక సంచలనమైన వార్త ఏంటంటే విశాఖపట్నంలో ఈమె కళ్యాణి అచ్యుతమ్మ అక్కడ ఇన్ఛార్జి అని చెప్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో నడిచే ఈ సృష్టి సెంటర్లో ఒక క్షుద్ర పూజలు జరిగినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. అంటే వాళ్ళ బిల్డింగ్ మొత్తం 6 అంతస్తులు ఉంటుంది. 5-6 అంతస్తుల్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్కడ నడుపుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో హోమం జరిగినట్టు కొన్ని క్షుద్ర పూజలు, నిమ్మకాయలు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ అక్కడ క్షుద్ర పూజల అట్మాస్ఫియర్ అంతా ఉన్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఇది వాళ్ళని అడిగినప్పుడు ఇది హాస్పిటల్ వాళ్ళే చేశారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. నరబలి ఏమన్నా ఇచ్చారా అన్న యాంగిల్లో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే సైన్స్, క్షుద్ర పూజలు, లేకపోతే సైన్స్, భక్తి 2 ప్యారలల్ గా నడుస్తుంటాయి. ఒక పక్క సైన్స్ నమ్ముతుంటారు, డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు, మరో పక్క పూజలు చేస్తుంటారు,
మన వేణుస్వామి పెద్ద పెద్ద వాళ్ళే పూజలు చేస్తున్నప్పుడు అందులో ఆయన తాంత్రిక పూజలు చేస్తాడు. ఆయన కూడా మందు మటను చికెను పెట్టి తాంత్రిక పూజలు చేస్తుంటాడు. సో అలాగా మనకేంటంటే సెలబ్రిటీలే భయంకరంగా దారుణంగా పూజలు చేస్తుంటే ఇంకా మామూలు జనం పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. రెండోది, ఒక పక్క రాకెట్ పంపిస్తూ అదే సైంటిస్టులు తిరుమలకు పోయి పూజలు చేసే పరిస్థితి మన దేశంలో ఉంది. అందువల్ల ఈ బిడ్డలు కనుక్కునే వాళ్ళు కూడా బిడ్డల కోసం పూజలు కూడా చేయించుకుంటున్నారు. అది మీరు ఎక్కడో ఎందుకు చేయించుకుంటారు, దానికి కూడా ఇక్కడే పెట్టేస్తే డబ్బులు మనకే వస్తాయి కదా అని ఈ డాక్టర్ నమ్రత వీళ్ళు ప్లాన్ చేసి వీళ్ళే అది కూడా అరేంజ్ చేస్తున్నారు. మామూలుగా మనకు మెడికల్ టూరిజం అనేది కూడా కాన్సెప్ట్ ఉంటుంది ఇండియాలో. అంటే విదేశాల్లో మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి గుళ్ళు గోపురాలు అన్ని కూడా హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. మొత్తం అంటే ఒకసారి వచ్చినాక ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ షాపింగ్ దగ్గర నుంచి ఈ స్పిరిచువల్ టూరిజం దగ్గర నుంచి అన్ని వాళ్ళకి వీళ్ళే అరేంజ్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో దింపుతారు. అంటే వాళ్ళని ఇంకొక కంప్లీట్ గా వాళ్ళని పిప్పి చేద్దాం అన్న ప్లాన్ లో ఉంటారు అనమాట. సో ఈమె కూడా అదే పని చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక పక్క మళ్ళీ మీరు ఎక్కడో పోయి పూజలు చేసుకోవడం దేనికి, మేమే అరేంజ్ చేస్తామని ఆమె అరేంజ్ చేస్తున్నట్టుగా ఇది ఉంది. ఇప్పుడు ఈమె బాగానే ఇరుక్కున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఇలాంటివి గతంలో కూడా వచ్చాయి, కానీ వాళ్ళు కన్సిస్టెంట్ గా కోర్టులో కేసుని నిలబెట్టే విధంగా పోలీసులు చేయలేదు. ఇప్పుడన్నా చేస్తారా లేదా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.